రైట్ శంకర్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు దిశగా ముందుకు సాగుతా ఉంది. ఒక్కొక్కటిగా వరుసగా హామీలను నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఉచిత విద్యుత్ అంశానికి సంబంధించి కావచ్చు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి సంబంధించి కావచ్చు, వారం రోజుల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తా ఉంది కదా. రైట్, చూద్దాము. మరో వారం రోజుల్లో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకాన్ని, పేద మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో యుద్ధం ఇంకా పూర్తి కాలేదని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 14 ఎంపీ స్థానాలు అప్పగించి యుద్ధాన్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిన్న నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి 4369 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 200 నెలలు దాటిపోతుంది. ఈ 200 నెలల్లో ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయి ఒక సమీక్షలు అయితే చేసుకుంటుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామా లేదన్నటువంటి విషయం పైన ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూనే గతంలో ఇచ్చినటువంటి హామీల పైన ఈ పార్లమెంట్ ఎన్నికలుగా తప్పనిసరి పరిస్థితుల్లో అవి అమలు చేసేందుకు కార్యాచరణ అంతా కూడా రూపొందిస్తుంది. సో దానిలో భాగంగా ఇప్పటికే రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి అంశాలతో పాటుగా 500కి గ్యాస్ సిలిండర్ పథకంపై కూడా మార్చి 15వ లోపు పూర్తి స్థాయిలో దాని విధి విధానాలను పూర్తి చేసిన తర్వాత మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సెషన్స్ లో దాదాపు 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ అంతా కూడా కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే, 6 గ్యారంటీ స్కీమ్లకు మాత్రమే 1,00,000 కోట్లకు పైగా నిధులు అవసరం కానటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని స్కీమ్లను చాలా సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. సో దానికి అనుగుణంగానే మరో 10 కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి పెద్దపీట వేస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఒకవైపు రైతు బంధు, ఒకవైపు రైతు భరోసా అంశాన్ని ముందుకు తీసుకెళ్తూనే రైతు రుణమాఫీకి సంబంధించి వాస్తవానికి 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కంటే ముందు అప్పట్లోనే రైతు రుణమాఫీ పైన స్పష్టమైనటువంటి అనౌన్స్మెంట్ చేసింది. కానీ మొన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ రైతు రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి అయితే చూసింది. సో ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటి స్కీమ్లతో పాటుగా 500కు ఉచిత గ్యాస్ సిలిండర్ అంశానికి సంబంధించినటువంటి పథకాలు, విధి విధానాలను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతుంది.